బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ విచారణపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని స్థితిలో సిట్ ఉందని, కేవలం పెద్దల కనుసన్నల్లోనే అధికారులు నడుస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల కేంద్రంగానే ట్యాపింగ్ జరిగిందని, వేల కోట్ల వసూలు చేశారని ఆరోపించారు. కేటీఆర్ ఒక దొంగ అని, దొంగ చెప్పే నీతులు తాను వినని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని, విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. మరి చర్యలేవి? ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారు పిలిచారు. ఈ వారం రోజులు అలచలు చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిట్టు విచారణ క్లోజ్. మళ్ళీ వాటి సిటీ గారు మనిషి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది, మళ్ళీ వేరే ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ ఇద్దరు ఉరిపిస్తుంది. మళ్ళీ విచారణ పేరుతో మీడియాలో హంగామా, పేపర్ల హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగ్, మళ్ళా రెస్ట్, మళ్ళా కథ మళ్ళీ స్టార్ట్. వాళ్ళకి అనుకూలం. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది. వాళ్ళకి ఇంతమందిని, మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ చేస్తారు. ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి, ఇది చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు. ఇద్దరు కేసీఆర్ ట్యాప్ చేస్తున్నట్టు అంటాడు. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యాడు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైం పాస్ విచారణను ప్రజలు హర్షించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ అజమాయిషి చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. మంచి అధికారులు, సిట్ అధికారులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా నేను అధికారుల విషయంలో. వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారం లేదని చెప్పన్నారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే, ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్లు కూడా, మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్ళే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. ఒక్క వ్యక్తిని, ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకుని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే, ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాలు సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది ఏంది? సిట్టు సాధించింది ఎందుకు చెప్పని. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు, ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిన వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినో అంత జగమెగిరిన సత్యం. ఏం అనుమానం లేదు దానిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. ఇవన్నీ వాస్తవాలు. గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా
ఒక రాజుల పాలనలో జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ ఏయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన వాళ్ళే. వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు తిడుతారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు. వీళ్ళు మంత్రులు ఆరోపణలు చేస్తారు, ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తాడు. అదే ఒక జడ్జిల ఫోన్లు విన్నరు అంటే ట్యాపింగ్ జరిగింది, ట్యాప్ చేసిరు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది. ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు పోయి. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాను నేను, అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి, అధికారులు అరెస్ట్ చేయండి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు, ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిరు. వీళ్ళు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినో అంత జగమెగిరిన సత్యం. ఏమనుమానం దానిలో. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ కరీంనగర్ నుండి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ పై ఈ రోజు కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సిట్ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సిట్ విచారణ అంశాల్లో కూడా కొన్ని అనుమానాలు కూడా ఆయన లేవనెత్తారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది కొలిక్కి రాలేదు, ఇప్పటికి కూడా ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. కేవలం ప్రభాకర్ రావును కాపాడేందుకు కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరోవైపు కేటీఆర్ ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో వాటిపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సాధారణ విషయం అన్నటువంటి విషయాన్ని నిన్న కేటీఆర్ ప్రస్తావించారు. సో దీని ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే అయినప్పటికీ సిరిసిల్ల కేంద్రంగా కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామని, అదే విషయాన్ని తాము తప్పుపడుతున్నామని చెప్పేసి కూడా ఈ రోజు మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చెప్పారు. అలా సిరిసిల్ల కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది కీలక నేతలు, జడ్జీలు, రాజకీయ నేతలు, అదేవిధంగా సినిమా హీరోయిన్లు, అదేవిధంగా కొంతమంది ప్రముఖుల ఫోన్ అని కూడా జర్నలిస్ట్ ఫోన్ అని ట్యాపింగ్ చేసి కూడా రాజకీయంగానే కాకుండా కూడా ఇటు ఆర్థికంగా కూడా లబ్ధి పొందేందుకు కూడా ఈ వ్యవహారాన్ని నడిపించారని చెప్పేసి కూడా ఆయన మరోసారి ఈరోజు తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. మరోవైపు ఎన్నికల సందర్భంలో కూడా బాండ్ రూపంలో డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేస్తారు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సాధ్యమైంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవన్నీ కనుక్కొని వారిని బ్లాక్ మెయిల్ చేసి ఈ రకంగా బాండ్ రూపంలో కూడా పార్టీకి కూడా నిధులు సమకూర్చారనేటువంటి విషయాన్ని కూడా మరోసారి స్పష్టం జరిగింది. ఇక మరోవైపు కేవలం ఈ రకంగానే కాకుండా పర్సనల్ సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలలో కూడా కుటుంబ సభ్యుల సంభాషణ వినడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఆయన మరోసారి ప్రశ్నించారు. వీటినే తాము ప్రశ్నిస్తున్నామని, అయితే దానికి భిన్నంగా ఫోన్ ట్యాపింగ్ అటు కేంద్రంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్న కేటీఆర్ ఏదైతే చాలా సాధారణంగా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారో దాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. ఈ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితోని టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం జరగాలి తప్ప, అయితే అది కూడా తన ఫోన్ కూడా తన విచారణ సందర్భంలో తను విచారించిన సందర్భంలో సిట్ అధికారులు తనకు కొన్ని విషయాలు తన దృష్టి తీసుకొచ్చారు. తనను మావోయిస్టుల లిస్ట్ లో చేర్చి తన ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయాన్ని బట్టి ఏ రకంగా ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి విషయం తేటతెల్లమవుతుంది కూడా మరోసారి ఆయన చెప్పడం జరిగింది. సో ఇక ఇదే విషయం కాకుండా ఇటు కేటీఆర్ అదేవిధంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతాలను వివరించడం కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్ విచారణ తీరు పట్ల కూడా తప్పుపట్టారు. ఇది ఎంత విచారణ కొనసాగినప్పటికీ మరో 2 సంవత్సరాలు కొనసాగినప్పటికీ కూడా ఇందులో అరెస్ట్ ఉండవు అని చెప్పేసి కూడా తనకు సిట్ అధికారుల పైన నమ్మకం ఉంది, కానీ మంచి అధికారులు విధిస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధులు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.